చేస్తుంది. ఇది నిజంగా ఒరిస్సాలో జరిగిన యథార్థ సంఘటన. ఇంతేకాదు 10th క్లాస్ లవర్ కోసం 3 పిల్లల్ని చంపేసి లేచిపోయిన భార్య, కూల్ డ్రింక్ లో విషం కలిపి బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్, భర్త లేని టైంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని దొరికేసిన భార్య, లగ్జరీ లైఫ్ కోసం ఒకరికి తెలియకుండా ఒకరిని మెయింటైన్ చేసే అమ్మాయి, ఎంత పెంటుందో చూసారా? ఇవన్నీ ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా వింటున్నాం. ఫెమినిజము, ఉమెన్ ఎంపవర్మెంట్, గర్ల్స్ ఫ్రీడమ్, మై లైఫ్ మై రూల్స్ అంటూ కొంతమంది ఆడవాళ్ళు చేసే దౌర్జన్యాలు అన్నీ ఇన్ని కాదు. ఒకప్పుడు ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అని న్యూస్ వస్తుంటే ఇప్పుడు వాటికి సమానంగా భర్తను చంపిన భార్య, ప్రియుడితో లేచిపోయిన భార్య, ప్రేమ కోసం పిల్లల్ని చంపిన భార్య ఇలాంటివి వస్తున్నాయి. ఇందుకే సగం మంది అబ్బాయిలు పెళ్ళంటేనే పారిపోతున్నారు. ఒక అమ్మాయిని ట్రూగా లవ్ చేద్దామంటే ఆ అమ్మాయి ఈ అబ్బాయికి తెలియకుండా ఇంకొకటి కోసం వీడికి పల్పి ఆరెంజ్లో విషం కలిపి చంపేస్తుందేమో అని భయం. పోనీ తెగించి లవ్ చేసి పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఫ్యామిలీ వచ్చి చంపేస్తుందేమో అని భయం. పోనీ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుందామంటే ఆ అమ్మాయి పాస్ట్లో ఎవడున్నాడో అని భయం. తీరా పెళ్లి చేసుకున్నాక పాత ప్రియుడితో కలిసి లేచిపోతుందేమో అని ఇంకో భయం.